మళ్లీ పవర్లోకి రావడానికి వైసీపీ అధినేత క్యాండిడేట్లను మారుస్తూ పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇది ఎలాంటి ఫలితం ఇస్తుందో కానీ వివిధ సెగ్మెంట్లలో పెద్ద గందరగోళమే కనిపిస్తోంది. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యేని మార్చి కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారన్న ప్రచారం అక్కడి పార్టీ శ్రేణుల్లో కాకరేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తానే టికెట్ దక్కించుకోవాలని ఎమ్మెల్యే హఫీజ్ తన అనుచరులతో మీటింగులు పెట్టుకుని వార్నింగ్లు ఇస్తున్నారు. ఈసారి టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని పార్టీ పెద్దలకు అల్టిమేటం ఇచ్చారు. హఫీజ్ని రాజ్యసభకు పంపుతామని చెప్తున్నా ససేమిరా అంటున్నారట. ఆ క్రమంలో అక్కడ మొదలైన ట్రయాంగిల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధిష్టానం అభ్యర్థులను మారుస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో కర్నూలు జిల్లా పార్టీలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే 4 స్థానాల్లో ఎమ్మెల్యేలను మారుస్తూ నూతన ఇన్ఛార్జీలను నియమించారు. ఆ కొత్త ఇన్ఛార్జీలు టెంపరరీనా లేకపోతే నిజంగా టికెట్ ఇస్తారా అన్న క్లారిటీ లేక పార్టీ వర్గాలు దిక్కులు చూస్తున్నాయి. ఇకిప్పుడు కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ని కూడా మారుస్తామంటున్నారట. కొత్త ఇన్ఛార్జిను నియమించడానికి వైసీపీ పెద్దలు సర్చింగ్ మొదలుపెట్టారన్న ప్రచారంతో పలువురు ఆశావహులు టికెట్ రేసులోకొచ్చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విజయానికి కృషి చేశారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. అప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి హఫీజ్కు సపోర్ట్ చేసి గెలిపించాను కాబట్టి ఈసారి తనకే టికెట్ కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారట. ఈసారి హఫీజ్కు టికెట్ ఇస్తే ఎస్వి మోహన్ రెడ్డి సహకరించే పరిస్థితి కనిపించకపోతుండటంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారంటున్నారు. ఇంకా నిర్ణయం ప్రకటించినప్పటికీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఆ క్రమంలో టికెట్ రేసులో ఎస్వి మోహన్ రెడ్డి, డాక్టర్ ఇలియాస్ భాషా వంటి నేతల పేర్లు హల్చల్ చేస్తున్నాయి. కొత్త ఇన్ఛార్జిగా డాక్టర్ ఇలియాస్ పేరు ప్రధానంగా ఫోకస్ అవుతోంది. ఆయనకు ముస్లిం వర్గంతో పాటు డాక్టర్గా ఉన్న విస్తృత పరిచయాలతో అన్ని వర్గాల సహకారం ఉంటుందన్న లెక్కలతో వైసీపీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇలియాస్ను ఇన్ఛార్జిగా ప్రకటించి ఆయనకు ఎమ్మెల్యే హఫీజ్ సపోర్టు దక్కేలా చేయాలని కర్నూలులో పార్టీ పెద్దలు మీటింగ్ కూడా పెట్టారట. హఫీజ్ ఖాన్ కుటుంబ సభ్యులను అమరావతి పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు చెప్తున్నారు. ఇలియాస్కు సహకరిస్తే భవిష్యత్తులో మెరుగైన అవకాశం కల్పిస్తామని జగన్ హఫీజ్ ఫ్యామిలీకి హామీ ఇచ్చారట. రాజ్యసభకు పంపుతామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హఫీజ్ కర్నూలు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారట. దాంతో అక్కడ హఫీజ్ ఖాన్ కుటుంబాన్ని కాదని నిర్ణయం తీసుకుంటే ఇబ్బందని కొత్త ఇన్ఛార్జ్ ప్రకటన పెండింగ్లో పెట్టారట. వైసీపీ అధిష్టానం కర్నూలు నూతన ఇన్ఛార్జిను మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను హఫీజ్ ఖాన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ అధిష్టానం వారిని బుజ్జగించడానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిని కర్నూలు పంపించినా ప్రయోజనం లేకుండా పోయిందట. ఆయన వర్గీయులు హఫీజ్ ఖాన్కే కర్నూలు టికెట్ ఇవ్వాలని, ఇంకే పదవి అక్కర్లేదని సుబ్బారెడ్డి ముఖం మీదే తెగేసి చెప్పారట. ఒక ఫంక్షన్ హాల్లో వారితో సమావేశమైన సుబ్బారెడ్డి తన సమక్షంలోనే హఫీజ్ సపోర్టర్ ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయటంతో షాక్ తిని ఎమ్మెల్యే మద్దతుదారుల అభీష్టాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి బయటపడ్డారట. మరోవైపు ఎస్వి మోహన్ రెడ్డి వర్గం సైతం ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తూ టికెట్ తమ నేతకే ఇవ్వాలని డిమాండ్లు చేస్తోంది. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసి హఫీజ్ విజయానికి కృషి చేసిన ఎస్వికి ఈ టికెట్ దక్కకపోతే పార్టీ నిర్ణయించే అభ్యర్థికి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని హెచ్చరిస్తోంది. ఆ క్రమంలో 3 వర్గాలుగా చీలిపోయిన ఎమ్మెల్యే హఫీజ్, డాక్టర్ ఇలియాస్, మాజీ ఎమ్మెల్యే ఎస్విలు ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన 2 వర్గాలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో కర్నూలు సీట్ అప్పనంగా టీడీపీ చేతిలో పెట్టినట్లవుతుందని భయపడుతున్నారట వైసీపీ పెద్దలు. మరి ఆ తలనొప్పిని ఎలా వదిలించుకుంటారో చూడాలి.